హలో అండి. వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. రేపు ఏకాదశి కదండీ! కాబట్టి నేను నార్మల్‌గా ఏకాదశికి ఎప్పుడైనా వెజిటబుల్ ఉప్మా చేసుకుంటూ ఉంటాను. సో, నేనెలా వెజిటబుల్ ఉప్మా చేసుకుంటానో ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా బాంబే రవ్వ ఒక గ్లాస్ తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసి ముందుగా ఫ్రై చేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంటే ఈ ఉప్మా హాఫ్ అన్ అవర్‌లో రెడీ అయిపోతుందండి. ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువ వెజిటబుల్స్ కూడా ఏం అవ్వదండి. ఒక క్యారెట్, 4, 5 బీన్స్, అలాగే ఒక పొటాటో, క్యాప్సికమ్ ఒక హాఫ్ క్యాప్సికమ్ అలా ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇప్పుడైతే క్యాప్సికమ్ అవైలబుల్‌గా లేదు కాబట్టి నేను అది వేయలేదండి. సో, నేను క్యారెట్, బీన్స్, పొటాటో వీటిలో నేను ఫ్రోజన్ బఠానీ యూజ్ చేస్తున్నానండి. సో, ఇట్లా వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత ముందుగా దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటానండి. ఒకసారి ఈ వెజిటబుల్స్ అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఇంగువ అవి కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటానండి. ఇది ఆయిల్‌లోనే కొద్దిగా కుక్ అవుతుంది. నేను నా లాస్ట్ వ్లాగ్‌లో మీకు చెప్పాను కదండీ! నేను తిరుత్తణి అలాగే షోలింగర్ ఈ 2 గుళ్ళకు వెళ్ళానని. ఆ 2 గుళ్ళకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 డేస్‌కి నేను తిరుమలకు కూడా వెళ్ళేసొచ్చానండి. ఈ మధ్య జనవరిలో నేను తిరుమలకు టికెట్స్ బుక్ చేసుకున్నానండి. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం దానిలో నేను టికెట్స్ బుక్ చేసుకున్నానండి. ఇక్కడ వెజిటబుల్స్ ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాసు రవ్వకు నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి వెజిటబుల్స్ అన్నీ కూడా మిక్స్ చేసి మూత పెట్టి దాన్ని ఉడికిస్తానండి. మేము శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి మార్నింగ్ 8:45 ఆ టైంకైతే అలిపిరి దగ్గర రీచ్ అయ్యామండి. 9:00కి కరెక్ట్‌గా హోమం స్టార్ట్ చేశారు. అలాగే 11:00కి హోమం కంప్లీట్ అయిందండి. ఆ తర్వాత ప్రసాదం అన్నీ తీసుకొని మేము బయటకు రావడానికి 11:30 అయిపోయిందండి. నేను హోమానికి వెళ్ళక ముందు టిఫిన్ చేయకుండా వెళ్ళాను కాబట్టి 11:30కి హోమం కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తిరుమలకు బయలుదేరామండి. ఇక్కడ వెజిటబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేశానండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడికిస్తున్నాను. నేను తిరుమలకు బయలుదేరినప్పుడు 12:00 అయిందండి. నేను అక్కడ ఎన్ని గంటలకు రీచ్ అయ్యానో చూడలేదు. బట్ అక్కడ లోపల షెల్టర్‌లో కూర్చోపెడతారు కదండీ! అప్పుడు మాత్రం కరెక్ట్‌గా టైం 2:00 అండి. మేము షెల్టర్ లోపలెళ్ళి కూర్చున్నప్పుడు. షెల్టర్‌లో కూర్చున్న తర్వాత 1 అవర్‌కి క్యూ అయితే వదిలేశారండి. 3:00కి ఆ షెల్టర్ ఓపెన్ చేశారు. మేము దర్శనం చేసుకొని బయట రావడానికి 3:50కంతా దర్శనం చేసుకొని బయట వచ్చేసామండి. మొన్న గురువారం వెళ్ళామండి 11న. తిరుమలలో పెద్దగా అప్పుడు రష్ కూడా లేదండి. 50 మినిట్స్‌లో దర్శనం చేసుకొని వచ్చేసాము. సో, దర్శనం అయితే బాగా అయిందండి. ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో రవ్వ వేసి ఒకసారి మిక్స్ చేశానండి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ సిమ్‌లో పెట్టి జస్ట్ 5 మినిట్స్ అండి. 5 మినిట్స్‌కంతా స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దాని మూత ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేయకూడదండి. అలాగే ఒక 5 మినిట్స్ దాకా వదిలేస్తే అది ఆవిరికి ఉమిగిపోతుందండి. ఆ తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. దీనికి కాంబినేషన్‌గా నేను కొబ్బరి చట్నీ చేశానండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ చాలా బావుంటుంది. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చాలా బాగా చేశారండి. అందరి నామాలు, గోత్రాలు చెప్పి సంకల్పం కూడా చేశారు. హోమం తర్వాత అందరికీ రక్ష ఇచ్చారు. అలాగే చేతికి కంకణం కూడా ఇచ్చారండి. ఉప్మాకి కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. ఇందులో కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, శనగపప్పు, ఉప్పు ప్లస్ వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేస్తే చట్నీ రెడీ అయిపోతుందండి. దీనికి ఓన్లీ ఆవాల పోపు మాత్రమే వేశాను.
అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా ఉప్మా అండ్ కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు అమెజాన్‌లో సేల్ జరుగుతుంది కదండీ! కాబట్టి నేను ఈసారి అమెజాన్‌లో ఎలక్ట్రిక్ లైటర్ పర్చేస్ చేశానండి. ఈ లైటర్‌ని నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి పర్చేస్ చేశానండి. ఒక 4, 5 మంత్స్ బ్యాక్ ఒకసారి పర్చేస్ చేశాను. ఆ లైటర్‌ని నేను కిచెన్‌లో యూజ్ చేస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈసారి అయితే నేను పర్చేస్ చేసింది దేవుడింట్లో దీపాలు అవి వెలిగించుకోవడానికి వీటిని పర్చేస్ చేశానండి. మా ఊర్లో మంచు ఎక్కువగా పడుతోందండి. అగ్గిపెట్టెలు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు దేవుడింట్లో దీపం వెలిగించుకోవడానికి. కాబట్టి నేను ఇంకొక లైటర్‌నైతే ఇది పర్చేస్ చేశానండి. నేను ఇంతకుముందు పర్చేస్ చేసింది సిల్వర్ కలర్. ఈసారి బ్లాక్ కలర్‌లో వచ్చింది. ఇంతకుముందు ఏ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నానో అదే కంపెనీదే నేను మళ్ళీ పర్చేస్ చేశానండి. అదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. జస్ట్ 5, 10 మినిట్స్‌లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందండి. ఒకసారి ఛార్జ్ అయితే ఈజీగా నేను కిచెన్‌లో దీన్ని ఒక 1 వీక్ దాకా యూజ్ చేస్తున్నాను. ఇంతకు ఫస్ట్ కొనింది నేను సిల్వర్ కలర్‌దండి. ఇప్పుడు కొనింది బ్లాక్ కలర్‌లో ఉంది. దీని ప్రైస్ రూ. 499 అండి. సో, మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.